విజయ్ నువ్వు కూర్చోమ్మా. మా తెలుసులే. దివ్య ప్లీజ్ రా, కూర్చో. లక్ష్మి నువ్వు కాలేజీకి రాపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ రోజు నువ్వు చేసిన ఎంత పిచ్చి పని తెలుసా? తర్వాత తెలిసింది లక్ష్మి, అందుకే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. అయినా నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదు? అబ్బా చెప్పేదా కాగలవా? అసలు ఏం జరిగిందంటే కాయల్ని లెక్క చేసి కొట్లో వేయించు. అలాగేనమ్మా. లక్ష్మి చిన్నమ్మాయి గారు అమ్మగారు పిలుస్తున్నారు. లక్ష్మి ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? కాఫీ తీసుకో. ఏంటి ఏం మాట్లాడవు? అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా అమ్మా చెల్లైకి జ్వరంగా ఉందమ్మా. అమ్మాయిలా వచ్చింది. డాక్టర్ గారు వస్తా అన్నారమ్మా. డాక్టర్ గారు ఎందుకంటే ఈ కషాయం తాగేస్తే తగ్గిపోతుంది. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా? కషాయం రండి సార్. దిగండి దిగండి తొందరగా. ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. మంచిదే, ఆంజనేయ స్వామి చూసే మిగతా తోటకెళ్దాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కోతులు, పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. మీరు కూడా దండం పెట్టుకుని వచ్చిన మంత్రం చదువుకోండి అయ్యా. పుణ్యం అందరం నేను చదువుతాం. సరే ఆయనకే వచ్చు చదవడం. ఏ చిరంజీవి అనుకుంటాను. అమ్మో అనగానే మంచి మంచి కథలు వస్తాయి. రా నా మాట వింటారా? అమ్మో వీళ్ళిద్దరే. ఎలా రామకృష్ణ అదిగోరా నీ గర్ల్ ఫ్రెండ్. దాని ఏం కావాలి కనుక్కో. ఏంటి అంతమందిలో ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతమందా? అందరూ మన క్లాస్మేట్సే కదా. అయినా సరే మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని. సరే ఏంటో చెప్పు. మిస్ బటర్ఫ్లై. కొత్త పేరా? చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం. అందుకే నీకు ఆ పేరు పెట్టాను. బాగుందా? సరే ఇంక వెళ్దామా? ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు పేర్లు రాయాలి. తెలీదా? పేర్లు రాస్తావా? ఎక్కడ సీను? నీ మీద రాస్తాను. నా మీద? కంగారు పడద్దు. నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే? చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను. రాసేదాకా ముట్టుకోలేదుగా? మాట తప్పావు. చేత్తో ముట్టుకోలేదుగా?
అలరించే అధరాలు అడిగే జనమింత అలరిచ్చే అందాలు పుల్లు విప్పితే పులకింత కలిసొచ్చే కలహాలు కలలో కవ్విస్తా ఇది పెదవుల పిలుపుల పెరపెర తొలి మదపుల చదువుల బడిలో ఇక తలుపుల తలుపులు తెరవరా పలుకు పలుకు తడుకు బెడుకు చెలరేగుతున్న సిగిలో తీపివగలు రే ఇక్కడేం చేస్తున్నారా? చూస్తున్నాను సార్, ఈ కోట చూస్తున్నాను. సీను రా ఎక్కడికి రా చెప్తాను. సీను రిషప్పులోకి రాణి అడగ మార్చారంటే స్టైలా ఏంటున్నాయా నాకే తెలియదు. స్టేజ్ లో ఉంది సరస్వతి సరస్వతి వేది. మరి ఆ పచ్చడి బండి సార్ ఏయ్, ఆ బండి గురించి మాట్లాడుతున్నారు. అది ఈయనకి తెలియదు. ఏయ్, అది పచ్చడి పంట కాదురా, అది గంధం వరగదీసే సన్ని కళ్ళు రాయి. దీంతో గంధం వరకు తీసేవారా? దేని సార్? అవునురా, తప్పుకోండి. దాంతో గంధం వరగదీసి గురువు గారి పాదాలు రాసేవారు. అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవారు. ఆహా గురువు గారు, ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు తెగమూడు వచ్చేస్తుంది. ఏయ్. చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకో గురువు గారు. ఇప్పుడు ప్రదక్షిణ అవుతుంది, పోరా. ఇప్పుడు పెట్టుకుంటే ఏమండి వాడు మీ శిష్యుడే కాదనకండి. సైకిల్ లేదు కదా. ఒరేయ్, మీ ఇష్టం వచ్చిన సార్లు తిరుగు. ఆహా, గురువు గారు! ఓరే, గురు భక్తి మండ ఇప్పుడే ప్రదక్షిణ రా, ఎప్పుడు టైంలో. తప్పుకోండి. నా ఫోటో తీయరా? రామకృష్ణ, నీ గురుభక్తిని తనివి తీరా చూస్తున్నా. నేను కూడా అనిపిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులు కూర్చొని కొబ్బరి చెప్పలు తినడానికి. అందుకు కాదురా, భక్తులకు దద్దోజనం మంచేవారు. మిస్టర్ దద్దోజనం, ప్లీజ్ షట్ అప్. మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు. ఈ గుళ్ళో ఓసిన ఫిలాంతర పగడి ఈ గుళ్ళో విశేషం అదే అంటున్నాడు కదా. మిస్టర్ జంగల్ మే మంగల్, నా భాష నువ్వు అర్థం ఏంటి? చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణి నిలబెట్టి ప్రేమించేవారు. నిలబెట్టా ఐ మీన్ కామిని? మహారాణి గారు ఇలా నుంచోడితే మహారాజు గారు దృశ్యాలు చూపిస్తారు. ప్రేమిస్తూ గీసేవాళ్ళు, గీస్తూ ప్రేమించేవాడు. మరి ఇక్కడ గోగుతూ చేస్తున్నాడేంటి? పోగొట్టలేదు బాబు, లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా, ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎకో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను, చూడండి. గవర్రాజు! కావేరియా? ఈ కావేరి ఎవరండి? నా కాబోయే పండు కేరళలో ఉంది. మీలో ఎవరైనా ట్రై చేస్తారా? ఎందుకు చేస్తాం? కుమార్! ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వేరే ప్లేస్కి వెళ్దాం, పదండి. ఓకే, కమ్ ఆన్ ఎవ్రీబడీ, మూవ్ మూవ్ మూవ్. అలాగే. చలో చలో. ఏంటి సీను, ఇది సొరంగంలో ఉంది, నాకు భయం వేస్తుంది. వాళ్ళంతా అటెన్షన్ విడిపోతున్నారండి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరో సంగతి మనకెందుకు? గౌరవ్ చెప్పింది విన్నావు కదా, ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట.
నీ పేరు పిలు. లక్ష్మి. మళ్ళీ పిలు. లక్ష్మి. హే దొంగ. ఏ నేనంటే నీకు ఇష్టం లేదా? లక్ష్మి ఇష్టం ఉందా లేదా? అలాగే గురుగారు ఏంటి ధ్వని మందిరం అవాయిడ్ చేస్తున్నారు? మనం ఎందుకు అవాయిడ్ చేయటం? అలాగైతే మీ పేరు పిలవండి. పిలుస్తాం. మా ఆవిడ పేరు వస్తుంది. పిలవండి. మదన గోపాల్. మీ మిసెస్ పేరు అవినేశ్వరియా? అదయ్యా, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో పిలుపులో ఏమైనా ఫాల్ట్ ఉందేమో, నువ్వు పిలువు చూద్దాం. అదేం కాదు కానీ పిలిస్తే వినండి. సుబ్బారావు. మీ ఆవిడ పేరు పరాజలక్ష్మి కాదుగా? మా పని పిల్ల పేరు అదే కదా. అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుకోమంటారు? What? అదేం లేదు. సర్దుకోండి అందరూనే. వాళ్ళు బాగానే సర్దుకుంటారు, నువ్వే జరగొడుతున్నావు వాళ్ళని. పద పద. కామిని మేడం ఎక్కేసిందిగా మీరు రండి. ఎక్కించింది మేమే కదా బాబు. మర్చిపోకండి. చెప్పలేదా? పర్వాలేదండి, తగలేదు. రా హాస్పిటల్ తీసుకెళ్తారా? వద్దండి, మీ ఇల్లు ఎక్కడరా? ఇక్కడేనండి. రా ఇంటి దగ్గర నుంచి వెళ్తారా? సార్, అదే మా ఇల్లు. అదా? అయ్యా అవరా. అమ్మమ్మా నమస్కారం అయ్యా. శాంతమ్మ, అయ్యా. ఈ అబ్బాయి నీ మనోడా? అవునయ్యా. 6 నెలలుగా నువ్వు కనపడకపోతే ఏమైపోయావో అనుకున్నాను. చెప్పకుండా ఊరోజులు వెళ్ళిపోయావే. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చుగా. నన్ను క్షమించండయ్యా. మీ కుటుంబానికి చెయ్యరాని తప్పు చేశారయ్యా. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండాలనే మీకు మొహం చూపించలేకపోయానయ్యా. అసలేం జరిగింది? నాతో చెప్పలేని తప్పు ఏం చేశావు నువ్వు? చెప్పు. శాంతమ్మా, తమరా. నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? అయ్యా, కడుపు పోవడానికి మంది మండి, బిడ్డ బాగా ఎదగడానికి మందించిన డబ్బు తీసుకుని విశ్వాసంగా పనిచేయ నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు. నన్ను క్షమించండి అయ్యా. నా పెళ్ళాం తల్లి కాబోతుంటే నాకంటే ఎక్కువగా నీకే ఆనందంగా ఉందంటే. అయ్యా, తమరు క్షమించాలి. సుమతమ్మ గారు మళ్ళీ ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్నారు. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుంది. నేను ఒక బిడ్డకి తల్లినేనయ్యా. అందుకే ఆ మంది ఇవ్వలేకపోయా. నీ ఆడబుద్ధి చూపించావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా భార్య కడుపులో బిడ్డ బతకడానికి వీల్లేదు. బతికిందో నువ్వు నా చేతిలో చేస్తావు. అయ్యా అయ్యా.